ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము పరాభావన శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. ఈరోజు ముఖ్యంగా మీనరాశి గురించి తెలుసుకోవాలి. ఈ మీనరాశి గల వాళ్ళు కుటుంబంలో ఆలోచనలు, తర్వాత అధికమైన కష్టం ఎక్కువగా ఉంటుంది. కష్టపడుతుంటారు కానీ కష్టానికి తగ్గ ఫలితం వీళ్ళకి అందదు. మంచిగా పోతుంటారు, దాంట్లో చెడు వస్తూనే ఉంటుంది. నిజం చెప్తారు, వీళ్ళ మాట అబద్ధమేనే నమ్ముతారు జనాలు. అదేవిధంగా ఏ కార్యం గురించి వాళ్ళ ఎదురు చూస్తున్నారో ఆ కార్యమే వీళ్ళని ఏలెత్తు చూపించి ఎన్నుపోటు పొడిచేలాగా చేస్తుంటుంది. ఎందువల్ల అంటే వీళ్ళు పోయే ప్రతి ఒక్క బాట మంచి బాటే, మంచి కార్యాల గురించే చేస్తుంటారు. ఆ కార్యాలు వీళ్ళకి మంచి జరగనీయకుండా చేస్తుంటాయి. కారణం వీళ్ళు వెనక ఉన్న మనుషులు. ఎందువల్లంటే ఎదుగుతుంటే ఎదగనీయకుండా చేయాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ రాశి గల వాళ్ళకి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, కుటుంబంలో ఉండేవాళ్ళు కావచ్చు. డబ్బు నిలబడకుండా పోవచ్చు, కానీ మంచి పని చేయాలనుకుంటే మాత్రం చేయలేకపోతుంటారు. నిజానికి అయితే వాళ్ళ కార్యాలు ఏదైనా సరే అత్యుత్తంగా లాగి ఆ కుటుంబాన్ని దారి తీసేసి ఒక మంచి మార్గాన్ని తీసుకెళ్లాలని ఒక లక్ష్యంలో వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి ఏమవుతారంటే ఒక స్త్రీ నుంచి చెడు స్నేహం అనేది వస్తుంది వీళ్ళకి. ఆ స్త్రీ వల్ల వీళ్ళు జీవితాన్నే కోల్పోతారు. దాంట్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మీనరాశి గల వాళ్ళు. అదేవిధంగా వీళ్ళకి వాహన బలం అందుబాటులో ఉంటుంది. ధన బలము, బుద్ధి బలము, ఈ రెండు ఆ భగవంతుడు చూపిస్తాడు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ వీళ్ళ కుటుంబంలో మాత్రానికి ధనము, సంపాదించిన ధనము ఒక పని గురించి ఎత్తకొచ్చి పెడితే ఆ పని గురించి ఆ రూపాయి పెట్టుకోకుండా ఆ రూపాయిని ఇంకో కార్యం గురించి ఉపయోగపరిచి మీరు అనుకున్న కార్యాన్ని దూరం చేసుకుంటారు. ఎందువల్ల అంటే ముక్కు చూటుగా పోవాలనుకునే ఆలోచనలు కావు. ఏ సమయాన్ని బట్టి ఏది చేయాలనుకునే వాళ్ళు కాదు. వచ్చింది వరకు చాలు అనుకునే రకాలన్నమాట. ఆ విధంగా వెళ్ళే కొన్ని ఇబ్బందికరంగా నడిపించేసి కొన్ని ఆటంకాలకు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ మీనరాశి గల వాళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి. రావాల్సిన డబ్బు, గ్రహస్థితి, గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా పోతాయి. మంచి చెడుల విషయాల్లో కూడా ఎటువంటి లోటుపాట్లు ఉండవు. కానీ వీళ్ళకి కుజుడు ఎక్కువగా 3 భాగాలు తిరుగుతున్నాడు. ఈ కుజు దోషం వల్ల పెళ్లి జరగకుండా పోవడము, ఆరోగ్యం బాగలేకుండా పోవడము, ధనం నిలకుండా పోవడము, తర్వాత ఇంట్లో లేనిపోయిన కలహాలు మొదలు పెట్టడము, సంసారంలో కావచ్చు లేదా ఉద్యోగ రీతిలో కావచ్చు జాబు రాకుండా పోవడము, ఒకవేళ జాబు చేస్తుంటే ఆ జాబులల్లో లేనిపోయిన చికాకులు కలిగించడము, ఈ యొక్క ప్రభావం ఈ దోషం వల్ల వాళ్ళకి మానసికమైన బాధ ఎక్కువగా కలుగుతుంది. అదేవిధంగా డబ్బు నిలకట ఎక్కువగా ఉండదు, మనశ్శాంతిని కోల్పోతారు. తర్వాత వీళ్ళు సంపాదించుకునే సమయం వచ్చేసరికి వీళ్ళకి అన్ని దూరం అయిపోతాయి. ఇటువంటి సమస్యలు కలిగిన వాళ్ళు చాలా వరకు ఈ మీనరాశిలో ఉన్నారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ బ్రహ్మరాజు గురూజీని సంప్రదించండి. కంపల్సరిగా ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆ నెంబర్ ప్రకారం మీరు ఎక్కడున్నా కాల్ చేసినా మీకు ఖచ్చితంగా మీకు పరిష్కారం అందిస్తాము. సర్వేజన సుఖనోభవంతు. ఓం నమః శివాయ. ప్రతి ఒక్క మనిషి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్ళి, ప్రేమ, సంతానం, ఉద్యోగము, చదువు ఇవన్నీ మనిషికి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. వాడు జీవితంలో ఎంచుకున్న మొదటిది చదువు, 3వ నేత్రం. చదువుకుంటేనే మనకి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. రేపు ఏమి చేయాలన్నా ఎక్కడికి పోయినా కూడా మనకి ధైర్య సాహసాలు చదువు నుంచే ఏర్పడతాయి. తెలివితేటలు అంటే చదువు లేని వాడికి కూడా తెలివి ఉంటుంది. కానీ చదువుకుంటే మాత్రానికి రేపు భవిష్యత్తుని ఏ విధంగా మార్చుకోగలుగుతామన్న ఆలోచనలు కూడా వాళ్ళకి ఏర్పడతాయి. చదువుకి ముఖ్యంగా జ్ఞాపక శక్తి ఇంపార్టెంటు. దాని మీద కాన్ఫిడెన్స్ పెట్టి చదవాలి. అప్పుడే వాడికి చదువు ప్రతి ఒక్క సబ్జెక్టు వరకు అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా మారుతాయి. తర్వాత మంచి భవిష్యత్తును ఎంచుకుంటారు. మంచి జాబు, మంచి కెరియరు, మంచి భవిష్యత్తులో వాళ్ళు నిలబడగలుగుతారు.
దాని తర్వాత వాడికి కావాల్సింది ఏమిటి? ఒక మంచి స్థాయి నుంచి, మంచి కుటుంబం నుంచి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఒక ఆలోచన. ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే, నీకు రాబోయే వధువు కూడా నీకు అనుకూలంగా చూసుకోవాలి. అంటే మన స్తోమత ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆలోచనలో ఉండాలి. ఇక చదువు అనేది ఆలోచన అంటే, కొంతమంది అమ్మాయిలు చదువుకోవచ్చు, కానీ సంసారం కలిగింది అంటే తెలివితేటలు, పెద్దలు చెప్పిన మాటను అంగీకరించిన స్త్రీని చేసుకుంటే కంపల్సరిగా మీ భవిష్యత్తులో కష్టాలున్నా కూడా రేపు భవిష్యత్తులో మంచి రోజులు రాబోతాయి. అదేవిధంగా మీకు ఈ యొక్క సంతానం అనేది సంకల్పబలం కూడా కలుగుతుంది. అయితే కొంతమందికి పెళ్ళిళ్ళు కాకోకుండా ఎన్ని సంబంధాలు వచ్చినా కలవకోకుండా ఉంటూ బాధపడుతుంటారు కొంతమంది, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అయితే వీళ్ళకి జాతక దోషాలు ఉండొచ్చు, లేదంటే వేరే ఇతరుల కారణాలు ఉండొచ్చు, లేకుంటే ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఇటువంటి సమస్యలు కూడా కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా కొంతమందికి సంతానం కలగకుండా పోవడము, సంతానం నుంచి మనశ్శాంతి లేకుండా పోవడము, కలిగిన సంతానం కలిగినట్టుగా పోవడము, గర్భంలోనే నీరే కరిగిపోవడము, ఇలాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా కొంతమంది అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవాలని ఎంతవరకు కొంతమందికి ఆలోచనలు ఉంటాయి. ప్రేమ అనే 2 అక్షరాలకి ఆ భగవంతుడు ఇచ్చిన 3 మూల బంధం. ఈ బంధాన్ని ఒక ప్రేమగా మార్చుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఇరువురు సంతోషంగా ఇష్టపడి వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా నిలబెట్టుకొని ఉంటే మాత్రానికి ఖచ్చితంగా వాళ్ళకి బలమైన స్థానంలో ఆ ఒక పెళ్లి కార్యక్రమం జరిగి వాళ్ళ కుటుంబంలో ప్రేమ వివాహం సంతోషంగా విజయవంతంగా జరుగుతుంది. వాళ్ళు మొదట్లోనే తప్పుడు అడుగులు వేసేసి తెలివితేటలు మీరిపోయి ఒకరినొకరిని అపార్థం చేసుకొని ఒకరి మీద ఒకరి ఇంట్రెస్ట్ లేకోకుండా కుటుంబంలో ఇబ్బందులు పడుకుంటూ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా ఈ ప్రేమ పెళ్లిళ్ళు సాగు దాకా తీసుకెళ్తాయి. పరిష్కారం ఏమీ దొరకదు. ప్రేమించిన వ్యక్తికి ఇక వాడికి పెళ్లి కాకుండా పోవడమో, వాడు బానిస అయిపోవడమో, లేకపోతే ఏదో ఒక మత్తు పదార్థానికి దూరం అయిపోతుంటాడు. అదేవిధంగా స్త్రీ కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకొని తప్పుడు మార్గాలు పోయి చెప్పుడు మాటలని తను ఏదే పెళ్లి చేసుకున్నా కూడా తన గురించి ఆలోచించి తన కెరియర్ని చెడగొట్టుకొని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనసులో ఉన్న విషయాన్ని బయట చెప్పుకోవడానికి ధైర్యం సరిపోదు. ఇటువంటి ఇబ్బంది కలిగే వాళ్ళ ప్రేమ వల్ల కూడా ఉంటారు. అదేవిధంగా ఈ ప్రేమ, పెళ్లి, సంతానం ఈ 3 మనిషికి ముఖ్యంగా భవిష్యత్తులో ఉంటాయి. దీనికంటే ముందు వృత్తితరంగా ధర్మాన్ని పాటించేసి వాడు కుటుంబాన్ని రక్షించుకోవాలనుకున్న తెలివితేటలతో రూపాయి సంపాదించుకునే మార్గాన్ని మనిషి ప్రతి ఒక్క మనుగడ సాధించాలి. ఆ మనుగడలో నీకు ఉద్యోగం కావచ్చు, నువ్వు చేతనైన పని ఏ పని చేసుకున్నా ఆ రూపాయి నీ కష్టార్జితమే. దాన్ని పొదుపు చేసుకునే విధానం కూడా నువ్వు చూసుకోవాలి. అప్పుడే నీ జీవితం గమ్యానికి చేరుకుంటుంది. ఈరోజు రూపాయి ఉంది కదా అని అధికంగా ఖర్చు పెట్టావంటే ఆ రూపాయి కోసం నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావో, ఎన్ని మెట్లు దిగుతావో, దిగజారుతావో, ఎంతమంది దగ్గర అవమానం పడతావో అది ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది డబ్బు సమస్యే కాదు, రేపు నీ ప్రెస్టేజ్ సమస్య కూడా. రేపు నీ జీవితంలో నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నిలబడాలి. నీ జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే ఇవన్నీ నీకు చుట్టుపక్కలుగా అల్లుకోడు కట్టుకున్న గూడు లాంటిది. ఈ గూడుని నువ్వు నిలబెట్టుకోవాలంటే నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. నీ మంచి మనసు, మంచి మార్గంతో వెళ్ళావంటే కంపల్సరిగా ఈ కార్యక్రమంలో మీకు అన్ని విధాలుగా జరుగుతాయి. ఇటువంటి సమస్యలు మీకు ఎవరికి ఏమున్నా కూడా మీరు ఎక్కడి నుంచైనా నాకు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడచ్చు. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగము, కుటుంబ సమస్యలు, తర్వాత ఆరోగ్య సమస్యలు, మీకు ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా, మీకు ఎటువంటి జాతక బలాల్లో దోషాలు ఉన్నా ప్రతి ఒక్కటి నేను దాన్ని జాతక చక్రం వేసి చూసి మీలో ఉన్న ముందు జరగబోయే మనుగడను దాన్ని చూసి నేను ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేస్తాను. ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.